ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము మొదటి యోహాను 2వ అధ్యాయము మొదటి వచనం. దయచేసి చదువుతున్నాను, శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఈ వచన భాగంలో పాపము చేయకుండా ఉండుట కొరకై ఈ సంగతులు మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యము మనకు తెలియజేయబడుతున్నప్పుడు మనము పాపము చేయకుండా నిలబడగలం. అయితే మనము పాపము చేస్తే తండ్రి యొద్ద యేసు క్రీస్తు ఉత్తరవాదిగా ఉన్నాడు. కలువరి శిలువలో ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. మన పక్షమున నిలబడినాడు. మనము చేసిన ప్రతి అపరాధములకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. మన జీవిత ప్రయాణంలో లెక్కలేని వారిగా మనం బ్రతకటానికి వీల్లేదు. లెక్క అప్పజెప్పే వారిగా బ్రతకాలి. యేసయ్య రక్తంలో కడగబడి కొనసాగే ఈ జీవితంలో పాపానికి తావు లేకుండా బ్రతకాలి. చేసే ప్రతి తప్పు, పాపము మనల్ని యేసయ్య నుండి దూరంగా తీసుకొని వెళ్తుంది. పరలోక రాజ్యములోకి చేరకుండా అడ్డుకట్టగా పాపం నిలబడుతోంది. కానీ మనల్ని ఆయన చెప్పిన మాట, నేను వెళ్తున్నాను, స్థలం మీ కొరకు సిద్ధపరుస్తున్నాను, తిరిగి వస్తాను. అప్పటి వరకు మనం ఏ విధంగా ఉండాలి? పాపము లేనివారుగా బ్రతకాలి, నీతి న్యాయం కలిగిన వారంగా బ్రతకాలి. ఈ లోకంలో మనము జీవిస్తున్న ఈ జీవితాన్ని ఇతరులకు యేసయ్యను చూపించేదిగా ఉండాలి తప్ప పాపపు బ్రతుకులో బ్రతుకుతూ అపవాదిని చూపించేదిగా ఉండటానికి వీల్లేదు. మనకు ఉత్తరవాదిగా ఉన్న ఆ యేసయ్యకు మనం ఎలాంటి జవాబుదారీతనం కలిగిన వారముగా ఉన్నామో ఒకసారి లెక్క చూసుకోవాలి. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో జరగని సంఘటనలు, జరగకూడని సంఘటనలు మన బ్రతుకుల్లో జరుగుతూ ఉన్నప్పుడు తిరిగి పాపం వైపుకు పరిగెత్తే వారంగా ఉండిపోతున్నామా? లేదా నమ్మదగిన ఆ యేసయ్య నా బ్రతుకులో ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తాడు, నా పక్షాన ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు అన్న మాటతో నమ్మకంగా నిలబడగలుగుతున్నామా? యేసు ప్రభువు నీ పక్షాన ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీకు మార్గాన్ని బోధిస్తాడు, స్థిరపరిచి నడిపిస్తాడు. పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తటానికి ఆయన నరరూపధారిగా ఈ లోకానికి వచ్చి నీ పక్షాన, నా పక్షాన ఆ కలువరి శిలువలో బలియాగమై మన పాపములన్నిటినీ ఆయన భరించినాడన్న సంగతి మరవటానికి వీల్లేదు. ఈ మరుపు కలిగి వారంగా ఉండకుండా జ్ఞాపకం పెట్టుకున్న వారముగా ఉంటూ మరొక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన వాక్కును హృదయంలో దాచుకున్న వారముగా ఉంటే పాపపు వైపుకు వెళ్ళం. ఒకవేళ పాపపు జోలికి వెళ్ళే వారంగా ఉన్నాము అంటే యేసు ప్రభు మన కొరకై బలియాగమైన ఆ బలియాగాన్ని మనము తృణీకరిస్తున్న వారంగా, అవమానిస్తున్న వారముగా ఉంటాం. మన జీవితంలో లెక్కలేని వారిగా బ్రతకవద్దు, లెక్క కలిగిన వారంగా బ్రతుకుదాం. ఆయన బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ హక్కున చేర్చుకోవాలి. ఎవరైతే ఈ లోకంలో ఉన్న అందరి ముందు నన్ను ఒప్పుకోరో నేను కూడా వారిని తండ్రి యొద్ద ఒప్పుకోను అంటాడు. మనం ఎలాంటి వారంగా ఉంటున్నాం? ఈ లోకపు ప్రయాణంలో పడి, పాపములో పడి కొనసాగుతూ ఉంటే మనము ఆయన సన్నిధానం చేరే వారంగా అసలు ఉండం. నమ్మకమైన జీవితం కలిగి దేవుని వాక్యాన్ని హృదయంలో కలిగిన వారంగా దయచేసి కొనసాగుదాం. పాపపు లోకం మనల్ని తన వైపుకు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకున్న వారు తొనకక బెనకక చాలా చక్కగా నిలబడతారు. రాయి మీద కట్టబడిన ఇల్లట వరదలు వచ్చినా, వానలు పడ ఆ ఇల్లు మాత్రము చాలా చక్కగా సరిగ్గా నిలబడి ఉంటుంది. అట్టి విధంగా మన ఆత్మీయ జీవితాన్ని యేసయ్య సన్నిధానంలో కట్టుకుందాం. పాపము లేని వారముగా నిలబడుతూ ఆయన సన్నిధానంలో ముందుకు కొనసాగే వారముగా దేవుడు స్థిరపరచులాగున ఈ వాక్కును హృదయంలో అంగీకరించి నమ్మకంగా అడుగులు ముందుకు విశ్వాస జీవితంలో వేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ ఉదయకాలం కొరకే కృతజ్ఞతలు. నా తండ్రి, నాయన, మా కొరకే ఉత్తరవాదిగా ఉన్నావు తండ్రి యొద్ద. దేవా, మేము పాపము చేయకుండా ఉండులాగున నీ మాటలన్నీ మేము వింటూ ఉన్నాం.
వాటిని పెడచెవిన పెట్టకుండా నా తండ్రి పాపపు ఆలోచనలు, పాపపు లోకములో కలిసిపోయిన వారంగా బ్రతకకుండా నా తండ్రి తామరాకు పైన నీటి బొట్టు ఏ విధంగా ఉంటుందో అట్టి విధంగా మా బ్రతుకులు ఈ లోకములో పాపమంటని బ్రతుకుగా నిలబొట్టకు సహాయం దయచేయండి. దేవా, మేము నమ్మకంగా, నీతి కలిగిన వారంగా, నిజాయితీ కలిగిన వారంగా, పరిశుద్ధత కలిగిన వారంగా, ఆత్మీయ జీవితం కలిగిన వారంగా కొనసాగడమే కాకుండా అనేకులను నీ వైపుకు నడిపించు వారముగా నా తండ్రి పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తుట కొరకే మమ్మల్ని నమ్మకమైన పాత్రలుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, అకౌంటబిలిటీ కలిగి మేము నీ సన్నిధానంలో బ్రతుకుటకు నీ శక్తితో నింపి నడిపించమని నా తండ్రి నీ దీవెన ఆశీర్వాదాలు నా తండ్రి నీతి కలిగిన వారిపైన వర్షింపజేసే దేవునిగా నువ్వు ఎల్లవేళలా తోడై ఉన్నావు. అట్టి నమ్మకమైన స్థితిలో కొనసాగింపజేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుని సన్నిధానానికి వారిని నడిపించిన వారుగా, బలపరిచిన వారుగా అవుతారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్.